ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతు సమస్యలు ఏర్పడ్డాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్ భరోసా, దిగుమతుల నుంచి రక్షణ, ఉత్పత్తి వ్యయాల నియంత్రణ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సమగ్ర దృష్టి సారించాలన్నారు. రైతుల సమస్యలను ఒక్క వరి ధాన్యానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదన్నారు. వరితో పాటు మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పత్తి, ఆయిల్ పామ్ వంటి అనేక రకాల పంటలు తెలంగాణలో ఉత్పత్తి అవుతాయని, ఈ పంటల కొనుగోలు, మద్దతు ధరలు, దిగుమతి, ఎగుమతి విధానాలు, ఎరువుల ధరలు వంటి అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలే రైతుల పాలిట శాపంగా మారిందని తుమ్మల విమర్శించారు. మద్దతు ధర విషయంలో రైతులు భరోసా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. క్వింటాల్కు 2300 గిట్టుబాటు ధరతో పాటు అదనంగా మరో 500 రూపాయలు ఇస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందంటున్న బీజేపీ నేతలు బోనస్ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రం అవలంబిస్తున్న విధానంలో మార్పులు చేస్తే దేశవ్యాప్తంగా రైతులు సంతోషంగా ఉంటారని, వెంటనే విధానాన్ని మార్చి రైతులకు రక్షణగా నిలవాలన్నారు. పంట గిట్టుబాటు ధరపై రైతుకు ఒక స్పష్టమైన హామీతో పాటు రైతులను దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా చూడాలన్నారు.